స్తుతుము. అంతము వరకు తానే మనలను నడిపించును. మెట్టగా ఉన్న స్థలములలో వంకరగా ఉన్న త్రోవలలో మెట్టగా ఉన్న స్థలములలో వంకరగా ఉన్న త్రోవలలో తన వాగ్దానములను నమ్మినాచో మన ముందర నడిచే ఆ దేవుడు. తన వాగ్దానములను నమ్మినాచో మన ముందర నడిచే ఆ దేవుడు. సరళము చేసి చక్కగా నడిపించును. సరళము చేసి చక్కగా నడిపించును. ఆనాది దేవుని స్తుతించి కీర్తింతుము. అంతము వరకు తానే మనలను నడిపించును. ఆనాది దేవుని స్తుతించి కీర్తింతుము. అంతము వరకు తానే మనలను నడిపించును. నిరాశ నిస్పృహ శ్రమలలో నడచు మార్గమంతటిలో. నిరాశ నిస్పృహ శ్రమలలో నడచు మార్గమంతటిలో. చాచిన తన హస్తము విడువనిచో పునుకాక కాపాడే మన దేవుడు. చాచిన తన హస్తము విడువనిచో పునుకాక కాపాడే మన దేవుడు. నిరతము తోడై కాపాడి నడిపించును. నిరతము తోడై కాపాడి నడిపించును. ఆనాది దేవుని స్తుతించి కీర్తింతుము. అంతము వరకు తానే మనలను నడిపించును. అనాది దేవుని స్తుతించి కీర్తింతుము. అంతము వరకు తానే మనలను నడిపించును. జీవాచలయుడైన నిన్ను విడచి బద్దలైన తొట్లను కలిగియుంటిమి. జీవజలయుడైన నిన్ను విడచి బద్దలైన తొట్లను కలిగియుంటిమి. క్షమాపణ కోరి వచ్చినచో గొప్ప కాపరి అయిన మన దేవుడు. క్షమాపణ కోరి వచ్చినచో గొప్ప కాపరి అయిన మన దేవుడు. జీవజలమూల చెంతకు నడిపించును. జీవజలమూల చెంతకు నడిపించును. అనాది దేవుని స్తుతించి కీర్తింతుము. అంతము వరకు తానే మనలను నడిపించును. ఆనాది దేవుని స్తుతించి
కీర్తింతుము. అంతము వరకు తానే మనలను నడిపించును. బైబిల్ పల్లవ సార్వత్రిక సంఘ వాగ్దాన పాటనే పాడదాము. నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా, నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును, నీకు తోడై యుండును. నీ ముందర నడచువాడు యెహోవా, నీ ముందర నడచువాడు యెహోవా. గొర్రె పిల్ల జీవజలమునా బుకల యుద్ధకు వారిని నడిపించును. గొర్రె పిల్ల జీవజలమునా బుకల యుద్ధకు వారిని నడిపించును. ద్వితీయోపదేశ కాండము 31:8. అందరం కలిసి చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనాన్ని మనమందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతుంది. అందరూ తీయండి. అందరూ తీసిన తర్వాతనే మనం చదువు స్టార్ట్ చేస్తాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయముందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. అటు ఇటు తిరగదు నాన్న, గమ్మున కూర్చోండి, సరేనా? సో సెల్ ఫోన్స్ ఉంటే ఆ సెల్ ఫోన్స్ కొద్దిసేపు మీరు డూ నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టేసుకోండి. సో చదువుకున్న లేఖన భాగం దేవుడు మన కొరకు దీవించాక ఈ యొక్క అంశాన్ని మనం స్టార్ట్ చేసినాము. సో నిదానంగా పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుడు ముందుగా నడిచిన సందర్భాలు ఏంటి అనేవి మనము కొన్ని సంగతులు చూడడానికి ప్రయత్నం చేసినాం. అండ్ పాత నిబంధనలో ఉన్న కొన్ని సంగతులు మనం చూడడానికి ప్రయత్నం అనేది చేసినాం. సో పోయిన వారం మనం చూసింది ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఏమి అంటే వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. ఆ యొక్క అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంత అద్భుతంగా వాళ్ళని నడిపించినాడంటే, నేను మీ మధ్యలో నివసిస్తాను కాబట్టి ఒక పరిశుద్ధ స్థలాన్ని మీరు నిర్మించండి అని దేవుడు వాళ్ళకు చెప్తాడు. సో పాత నిబంధన కాలంలో అంటే సొలొమోను కాలము వరకు వాళ్ళకున్న చర్చ్ పేరు ఏంటి అంటే ట్యాబర్నకిల్, ప్రత్యక్ష గుడారము. అంటే ఇట్లా మనలాగా కట్టబడిన మందిరం వాళ్ళకు లేదు. వాళ్ళు ఎక్కడికి పోయినా సరే మందిరాన్ని వాళ్ళే మోసుకొని పోవాలా. వాళ్ళ దేవుడు ఆగమంటే ఆ యొక్క మందిరాన్ని వాళ్ళే మళ్ళీ పరుచుకోవాలా, వేసుకోవాలా తెరలతో. సో సొలొమోను కాలం వరకు అట్లనే జరిగింది. సో సరే, సొలొమోను వచ్చిన దేవుడు సొలొమోను ఏర్పాటు చేసుకున్నాడు, సొలొమోనుతో జ్ఞానం ఇచ్చినాడు. ఆయన జ్ఞానం చేత ఆయన ఒక స్థిరమైన మందిరాన్ని అంటే ఒకే చోట ఉన్న మందిరాన్ని ప్రజలే మందిరం దగ్గరికి రావాలా సో అని సొలొమోను మందిరం కట్టినాడు. సరే, ఆ యొక్క ప్రత్యక్ష గుడారము వేసుకున్నప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం కంప్లీట్ అయిన వెంటనే దేవుని మహిమ పరలోకము నుండి ఆ యొక్క మేఘంలో నుండి దిగి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం పైకి వస్తుందన్నమాట. సో దేవుని మహిమ వస్తుంది, దేవుని మహిమ అక్కడ కనబడుతుంది. ప్రజలందరూ చూసి నిజంగా దేవుని యందు వాళ్ళు విశ్వాసం ఉంచుతారు. సో దేవుడు వాళ్ళకు చెప్పేది ఏంటి అని అంటే, ఆ యొక్క మేఘం అనేది ముందుకు కదిలినప్పుడు మీరు కూడా ముందుకు సాగాల. దాని తర్వాత మేఘము ఎప్పుడైతే ఆగుతుందో మీరు కూడా అప్పుడు ఆగిపోవాలి, మీరు ప్రయాణం చేయొద్దు. సో ఇప్పుడు ఆ మేఘంలో ఎవరున్నారు అని అంటే సాక్షాత్తు దేవాది దేవుడే ఉన్నాడు అనే సంగతి పోయినసారి మనము చూసినాం. సో కాబట్టి
మేఘములో ఎవరున్నారు అనంటే దేవుడే ఉన్నాడు. ఆ దేవుని యొక్క కోరిక ఏంటి అనంటే మనం కూడా ఆ మేఘంలోకి వెళ్ళిపోవాలి. దేవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడనే మనం కూడా ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనం కూడా ఆ మేఘంలోనికి వెళ్ళిపోయి దేవునితో సహవాసం చేయడం, దేవుని స్వరము వినడం, దేవునితో మనము మాట్లాడడం, ఆయన మనతో మాట్లాడడం, మన గైడెన్స్ కోసం, మన యొక్క నడిపింపు కోసం మనం దేవుణ్ణి వేడుకోవడం. సో అది దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. సరే, ఈరోజు ఏం చేద్దామంటే న్యూ టెస్టిమెంట్కి వద్దాము. మత్తయి సువార్త 2వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి అన్నారే, నేను క్వశ్చన్స్ అడుగుతారా. ఇది మనందరికీ తెలిసిన సందర్భమే. ఇది మొదటి 12 వచనాలు చదువుదాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 12 వచనాలు. మనమందరము ఏమి అంటే మార్చి చదువుతాం. ఒక వచనం నేను చదువుతాను, ఇంకో వచనం మీరు చదవండి. అందరూ బైబిల్స్ తీయండి. మనందరికీ తెలిసిన సందర్భమే ఉందాడా, మనకు తెలియని సందర్భం ఏమీ లేదు. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 12 వచనాలు అందరం మార్చి చదువుతాం. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితి మనకి. 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలను శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. 5వ వచనం. అందుకు వారు యూదయా బెత్లెహేములోనే, ఏలయనగా యూదయా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానము కావు. ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. చదవండి అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. ఆ నక్షత్రం కనుగొనే కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకొని. 8వ వచనం. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. పదవ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తొమ్మిదవ వచనం చదవండి ఎవరైనా. వారు రాజు మాట విని బయలుదేరి పోగుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఈ మాట మనకు కావాలి. సో మన అంశానికి కరెక్ట్గా సరిపోయి వినండి అన్న, ఇక్కడ వినండి, డిస్టర్బ్ చేయగలరు. ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. సో యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టిన వెంటనే ఏమైంది అని అంటే అసలు యేసు ప్రభు పుట్టగానే పెద్ద అద్భుతం, అసలు ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు స్టార్స్ అనేవి మార్నింగ్ టైంలో కనిపిస్తాయా, నైట్ టైంలో కనిపిస్తాయా మనకి? సరే మీరు చెప్పండి, పిల్లలందరూ చెప్పండి. మార్నింగ్ టైం ఎందుకు కనిపి? అసలు స్టార్స్ మార్నింగ్ టైంలో ఉంటాయా? మీ సైన్స్ టీచర్ చెప్పిందా? ఎట్లా 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 ఎట్లా
నువ్వు చెప్పింది కరెక్ట్ ఆన్సర్ అసలు 100% కరెక్ట్. అది స్టార్స్ మనకు 24 అవర్స్ ఉంటాయి. అవి పొద్దుగల పూట కూడా ఉంటాయి, రాత్రి పూట కూడా ఉంటాయి. కాకపోతే ద బ్రైట్నెస్ ఆఫ్ సన్ ఈజ్ ఫార్ హయ్యర్ దాన్ ద బ్రైట్నెస్ ఆఫ్ స్టార్స్. ఆ నక్షత్రముల యొక్క వెలుగు కంటే సూర్యుని వెలుగు ఎన్నో వేల రెట్లు ఎక్కువ ఉంటుంది. సో ఆ సూర్యుని వెలుగు అనేది ఆ నక్షత్రాల వెలుగును కప్పేస్తుంది అనమాట. అందుకే మనకు పొద్దుగల పూట నక్షత్రాలు కనిపించాయి, కానీ ఉంటాయి. స్టార్స్ అనేవి పొద్దుగల పూట కూడా ఉంటాయి, రాత్రి పూట కూడా ఉంటాయి, 24 అవర్స్ ఉంటాయి అవి. కాకపోతే ఆ సూర్యుని యొక్క వెలుగు అనేది, ఆ సూర్యుని యొక్క ప్రకాశం అనేది ఎన్నో కొన్ని వేల రెట్లు ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ నక్షత్రముల యొక్క కాంతి కంటే సూర్యుని కాంతి చాలా వేల రెట్లు ఎక్కువ ఉంటుంది. అందుకే మనకు పొద్దుగల పూట నక్షత్రాలు కనబడవు. కానీ యేసుప్రభు పుట్టినప్పుడు ఏమైందంట, ఒక పెద్ద స్టార్ వచ్చిందంట. ఆ స్టార్ని వాళ్ళు చూశారు. చూసిన తర్వాత అరే మార్నింగ్ టైంలో స్టార్స్ కనిపిస్తున్నాయి ఏంటి, ఇది ఏమి విచిత్రం. సరే, ఆ కాలంలో మరి సూర్యుడు ఉదయించినాడా ఉదయించలేదా, సూర్యుడు వచ్చినాడా రాలేదా మనకైతే తెలియదు, వాక్యంలో లేదు, నాకు కూడా తెలియదు. కానీ వీళ్ళు ఇప్పుడు ఇక్కడ జ్ఞానులు అని రాయబడ్డది. జ్ఞానులు అంటే అన్నీ తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ. సో వీళ్ళు జ్ఞానులు అంటే వినండి, నన్ను అడిగితే వీళ్ళు సైంటిస్ట్స్. వీళ్ళెవరు? సైంటిస్ట్స్. సో ఈ సైంటిస్ట్సే ఆ స్పేస్లో ఏం జరుగుతుంది, లేకపోతే నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి, ఆ నక్షత్రాలలో అన్నిటికంటే పెద్ద నక్షత్రం ఏది, సూర్యుడు ఎట్లుంటాడు, చంద్రుడు ఎట్లుంటాడు, ఈ ప్లానెట్స్ ఎట్లుంటాయి, వీటన్నిటి గురించి ధ్యానించేది ఎవరు? సైంటిస్ట్స్. సో కాబట్టి మరి ఆ దినాలలో అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టిన ఆ దినాలలో ఒక విచిత్రమైన నక్షత్రం కనిపించిందంట. ఆ యొక్క నక్షత్రం యొక్క కాంతి సూర్యుని కాంతి కంటే ఎక్కువగా ఉన్నది. ఇంకా అరే ఇదేంటి ఆశ్చర్యం. సరే ప్రజలందరూ చూస్తున్నారు, సరే ఏదో అయ్యి ఉంటుందిలే అని ప్రజలందరూ దాన్ని పట్టించుకోలేదు. కానీ జ్ఞానులు అంటే వీళ్ళు సైంటిస్ట్స్. వీళ్ళు ఈ సైంటిస్ట్ ఏం చేసినారంటే, ఏంటి ఈ వింత, ఏంది ఈ ఆశ్చర్యం, మనకు నక్షత్రం కనిపిస్తున్నది, ఈరోజు సూర్యుడు ఉదయించలేదా, ఆ సూర్యుని వెలుగు కంటే ఈ యొక్క నక్షత్రం వెలుగు చాలా ఎక్కువగా ఉంది, ఏంటి ఈ నక్షత్రం అని ఈ జ్ఞానులు ఏం చేసిందంటే వాళ్ళ బుర్ర మొత్తం ఉపయోగించారు అనమాట. ఏంది 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 ఈ నక్షత్రం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ వింత ఏంటి అని వాళ్ళు చూసుకొని వాళ్ళు ఏం చేసినారంటే పుస్తకాలన్నీ తిరిగేసినారు అనమాట. వాళ్ళకి తెలిసిన పుస్తకాలు, వాళ్ళు చదివిన పుస్తకాలు అన్నీ తిరిగేసేసరికి వాళ్ళకి ఒక వచనం దొరికింది. చూడండి, సంఖ్యాకాండం 24:17. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనము. ఈ యొక్క జ్ఞానులు ఏం చేసినారంటే, ఈరోజు ఏదో అద్భుతం జరిగింది, నక్షత్రం యొక్క కాంతి చాలా ఎక్కువగా ఉంది, పొద్దుగల పూట నక్షత్రాలు కనబడుతున్నాయి, సో కాబట్టి ఈ నక్షత్రం ఏంటి అని చెప్పేసి వాళ్ళు అన్ని పుస్తకాలు తిరిగేసినారు. వాళ్ళు వేదాలు కానీ లేకపోతే ఇంకా ఏ పుస్తకాలు అయినా సరే అన్ని పుస్తకాలు తిరిగేసరికి వాళ్ళకి పరిశుద్ధ గ్రంథంలో ఒక వచనం దొరికింది. ఏంటి ఈ నక్షత్రం? నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలీయులలో నుండి లేచును, 24:17 మనం చదివినాము సంఖ్యాకాండము. అక్కడ మంచి మాట ఏంటి అంటే, నక్షత్రము యాకోబులో ఉదయించును. ఎవరో పుట్టినారు, ఎవరో పుట్టినారు అన్న సంగతి ఈ యొక్క జ్ఞానులకి అర్థమైపోయింది. ఈ యొక్క జ్ఞానులకి అర్థమైపోయేసరికి అర్రే ఇదేంటి, ఈ పుస్తకం చాలా మంచిగా ఉంది, ఈ పుస్తకంలో ఎవరో ఉదయించినారు అని ఆ పుస్తకాన్ని వాళ్ళు చదువుతూనే ఉన్నారంట. చదువుతూ ఉంటే పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలన్నీ వాళ్ళు మెరుమెల్లుగా చదువుతూ వస్తున్నారు.
చదువుతా వస్తే యెషయా గ్రంథానికి వచ్చినాడు. యెషయా గ్రంథానికి వచ్చేసరికి ఎవరో పుట్టినారు, ఆ యూదయ బెత్లెహేములో ఎవరో పుట్టినారంట, పదండి ఆ యొక్క శిశువుని మనం చూడడానికి వెళ్దాము అని చెప్పేసి ఈ యొక్క జ్ఞానులు ఏం చేసినారు అని అంటే ఆ నక్షత్రాన్ని చూసినారు. ఆ నక్షత్రాన్ని చూసి ఈ నక్షత్రం ఏంటో అని కనుక్కున్నారు. దాని తర్వాత ఆ యొక్క నక్షత్రాన్ని చూసి తెలుసుకున్న సంగతి ఏంటి అని అంటే ఆ పుట్టిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఆ పుట్టిన వ్యక్తి మామూలు వ్యక్తి అసలు కానే కాదు. దాని తర్వాత వీళ్ళు గమనించిన సంగతి ఇంకోటి ఏంటి అని అంటే ఈ బెత్లెహేముకు ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి? ఏం సార్? సరే, స్టార్ కింద ఉందా పైన ఉందా? అంటే ఇట్లా పైకి చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవాలా? ఏమా వినండి. సో సరే, కరెక్టే, అది కరెక్టే. సో ఆ 9వ వచనంలో మన అంశానికి కరెక్ట్గా అంటే మనం స్టార్ట్ చేసిన అంశానికి న్యూ టెస్టిమెంట్లో ఉన్న సందర్భం ఇది. ఆ యొక్క స్టార్ అనేది సరే అక్కడెక్కడో దూరం ఉంది అనుకుందాం, లేదు అంటే స్టార్ మన తలపైననే ఉంది అనుకుందాం. సో ఆ స్టార్ కదులుతుంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుని యొక్క కిరణాలు భూమి మీద పడతాయా? పడే. అదేవిధంగా ఈ యొక్క స్టార్ అనే ఈ యొక్క నక్షత్రం యొక్క కిరణాలు అట్లా భూమి మీద పడుతూ ఉంటే ఆ దారి, ఆ వెలుగు, ఆ యొక్క దారి అనేది వాళ్ళకి అట్లా కనిపిస్తూ వచ్చింది. సో ఆ యొక్క నక్షత్రం నడుస్తూ ఉంది. ఆ యొక్క నక్షత్రం యొక్క లైట్ అనేది ఆ భూమి మీద పడుతూ ఉంటే ఆ లైట్ని వాళ్ళు ఫాలో అయ్యి అట్లా నడుచుకుంటూ వచ్చినారనమాట. సో తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అని అంటే ఈ జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభుల వారిని చేరుకోవడానికి 8 నెలలు టైం పట్టిందట వాళ్ళకి. 8 months. They traveled 8 months to reach Jesus Christ, to visit Jesus Christ, to worship the Lord. దేవుణ్ణి ఆరాధించడానికి ఈ యొక్క వ్యక్తులు ఏమి అంటే 8 నెలలు వాళ్ళు ప్రయాణం చేసినారు. 8 months అండి. జీసస్ కోసం వాళ్ళు ఏం చేసినారు? 8 months వాళ్ళు ప్రయాసపడ్డారు. 8 months వాళ్ళు ప్రయాణం చేసినారు. అంటే వాళ్ళ పట్టుదల ఏంటి అంటే ఎట్లయినా సరే ఆ బాబుని మనం చూడాలా, ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఆ వ్యక్తిని మనము పూజించే వద్దాము, ఆరాధించే వద్దాము, దర్శించే వద్దాము, ఆ వ్యక్తిని మనము కలుసుకునే వద్దాము. వాక్యంలో రాయబడ్డ సంగతులు నెరవేర్చబడుతున్నాయి. కన్యక గర్భవతి ధరించిందంట, ఆ కన్యక ఎవరో చూద్దాం, ఆ యొక్క శిశువు ఎట్లా ఉంటాడో చూద్దాం, ఆ యొక్క బాలుని మనం వెళ్ళి దర్శించి వద్దాము అని చెప్పేసి పట్టుదల. సో యేసు ప్రభుని నమ్ముకున్న ఒక విశ్వాసికి ఖచ్చితమైన పట్టుదల అనేది ఉండాలి. అది ఏ విషయంలో అయినా సరే, దేవుని చిత్తం కనుక్కునే విషయమైనా సరే, లేకపోతే నా కెరియర్ విషయమైనా సరే, లేకపోతే నా పరిచర్య విషయమైనా సరే, నా కుటుంబం విషయమైనా సరే, నా పిల్లల విషయమైనా సరే, ఏ విషయమైనా సరే ఖచ్చితమైన పట్టుదల అనేది నీకు నాకు ఉండాలా. ఈ జ్ఞానులు పట్టుదలతోని ఏమి అంటే ఎట్లయినా సరే ఆ బాబుని మనం చూసే వద్దాము, ఎన్ని కష్టాలైనా రానివ్వండి. ఇప్పుడు 8 నెలలు అంటే వాళ్ళకు వానకాలము, లేకపోతే ఎండాకాలము, లేకపోతే చలికాలము, ఏ కాలాన్ని కూడా వాళ్ళు లెక్కనే చేయలేరు అసలు. సో కాబట్టి ఒక యేసు ప్రభుని నమ్ముకున్న ఒక విశ్వాసి ఏమి అంటే అటువంటి పట్టుదలతో ఉంటాడనమాట. సో ఎట్లయినా సరే నేను నేర్చుకొనే తీరుతాను, ఈ సందర్భం నాకు అర్థం అవ్వట్లేదు. సో కాబట్టి నేనేం చేస్తానంటే వీలైతే ఇంకా కొంచెం ఎక్కువ టైం దేవునితో స్పెండ్ చేసి, ప్రభువా ఈ సందర్భం నాకు అర్థమవుతలేదు, ఈ వాక్య భావం నాకు అర్థమవుతలేదు, నాకు దయచేసి సహాయం చేయి అని పట్టుదలతోని అన్నీ నేర్చుకుంటాడు. సో యేసు ప్రభుని నమ్ముకున్న ఒక వ్యక్తికి ఖచ్చితమైన పట్టుదల అనేది ఉంటుంది. ఫలానా విషయంలో నాకు దేవుని చిత్తం యొక్క కన్ఫర్మేషన్ ఇంకా రావట్లేదు అని అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆ కన్ఫర్మేషన్ కోసం, ఆ నిశ్చయిత కోసం ప్రార్థన చేసే తీరుతాడు, దేవుని యొక్క సహాయం కోరుతూనే ఉంటాడు. 27వ కీర్తన 11వ వచనం చూడండి. కీర్తన 27:11. నీ మార్గమును నాకు బోధింపుము, నీ మార్గమును నాకు బోధింపు.
నేనేం చెయ్యాలా, నా కెరియర్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళాలా అనేది దయచేసి నాకు బోధించు, నీ మార్గం ఏదో నాకు తెలియజేయి. సో అట్లా ప్రార్థన చేసినప్పుడు ఈ దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఆయన యొక్క మార్గాలని మనకు తెలియజేస్తాడు. సో ఇక్కడ వీళ్ళు జ్ఞానులు అంటే అంత జ్ఞానం ఉంది కదా అని వాళ్ళ జ్ఞానాన్ని బట్టి కూడా అతిశయించనే లేదు. అసలు బ్లైండ్గా వాళ్ళు ఏం చేసినారు అంటే ఆ యొక్క నక్షత్రాన్ని ఫాలో అయినారు. 9వ వచనం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. సో కాబట్టి మామూలుగా వాక్యం చెప్పే వాళ్ళు ఏం చెప్తారు అని అంటే వీళ్ళు జ్ఞానులే కానీ వీళ్ళు అజ్ఞాన పని చేసినారు, అజ్ఞానులు అయిపోయినారు, అనవసరంగా రాజు దగ్గరికి పోయినారు, ఆయన ఎవరో రాజు పుట్టుంటాడు కాబట్టి రాజుల ఇళ్లలోనే పుట్టుంటాడు అని రాజు దగ్గరికి పోయినారు, వీళ్ళు రాంగ్ రూట్కి పోయినారు, రాంగ్ అడ్రస్కి పోయినారు అని చెప్తారు. కానీ మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే వాళ్ళని నడిపిస్తున్నది ఆ యొక్క నక్షత్రము. సో దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక ద్వారా ఎన్నో ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు వీళ్ళు ఈ రాజు అంటే హేరోదు రాజు దగ్గరికి వెళ్ళుట ద్వారా ఒక ప్రవచనం నెరవేర్చబడ్డది. ఇర్మియా గ్రంథం చూడండి, ఇర్మియా 31:15 అక్కడే రాయబడ్డది. ఇర్మియా 31వ అధ్యాయము 15వ వచనం. ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. ఆమె పిల్లలు లేకపోయినందున చాలు. సో ఈ యొక్క ప్రవచనం అనేది నెరవేర్చడానికి అంటే ప్రతి ఒక్క ప్రవచనము నెరవేర్చబడాలా. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు ప్రవక్తల ద్వారా ఏ ప్రవచనాన్ని అయితే పలికినాడో ఆ ప్రవచనం ఖచ్చితంగా నెరవేర్చబడాలా అనే దానికి ఆ యొక్క నక్షత్రం అనేది వాళ్ళని ఆ హేరోదు రాజు దగ్గరికి నడిపించినది. ఆ యొక్క హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో మాట్లాడినారు, సంభాషించినారు. హేరోదు రాజు కలవరపడ్డాడు, ఆ హేరోదు రాజుతో ఉన్న వాళ్ళందరూ కూడా కలవరపడ్డారు. నేనే గొప్ప రాజుని, నాకంటే ఇంకొక రాజు పుట్టినాడా అని హేరోదు రాజు ఏం చేసినాడంటే ఆ పిల్లగాన్ని సంహరించాలని చూసినాడు. మీరు మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనే ఉండండి, 2వ అధ్యాయము 17వ వచనం. అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనుల్లక యుండెను అని నెరవేరెను. దేవుని మార్గములలో నేను నడుస్తున్నప్పుడు, దేవుడు నన్ను నడిపిస్తున్నప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడంటే నాకు వాగ్దానాలు ఇస్తాడు. ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి కొన్ని సందర్భాలలో కొన్ని అటువంటి పరిస్థితులు మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా దేవుడు మనకు ఒక వాగ్దానం అనేది ఇస్తాడు. ప్రవ్వా నాకు వాగ్దానం ఇయ్యు అని మనం అడిగితే దేవుడు వాగ్దానం ఇస్తాడు. అది మన చదువు విషయమైనా సరే, మన ఉద్యోగ విషయమైనా సరే, లేకపోతే జాబ్ ట్రాన్స్ఫర్ అయినా సరే, లేకపోతే ఇంకా ఏమైనా సరే, ఏ విషయంలో అయినా సరే ప్రవ్వా నాకు వాగ్దానం ఇయ్యు అని మనం అడిగినప్పుడు దేవుడు ఆ వాగ్దానం ఇస్తాడు. ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి కొన్ని పరిస్థితులు అట్లా వస్తాయి. సో కాబట్టి ఇక్కడ అదే జరిగింది. ఒక ప్రవచనం నెరవేర్చబడాలా, ఆ యొక్క ప్రవచనం నెరవేర్చబడడానికి ఆ యొక్క నక్షత్రం వాళ్ళని అట్లా నడిపిస్తూ వస్తున్నది. వారు రాజు మాట విని బయలుదేరి వచ్చేసరికి తూర్పు దేశమున వాళ్ళు చూసిన ఆ యొక్క నక్షత్రము శిశువు ఉండిన చోటికి
చేర్చేంత వరకు. సో దేవునితోని మనకు ఉన్న నిశ్చయిత ఏంటి అంటే, దేవుడు మనకు ఏదైతే వాగ్దానం చేసినాడో ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చేంత వరకు ఈ దేవుడు మనల్ని విడువడు. ఖచ్చితంగా మన డెస్టినేషన్కి మనల్ని చేర్చే తీరుతాడు. అది మనకి ఉన్న నిశ్చయిత, మన యొక్క విశ్వాసం కూడా అదే. ఇప్పుడు ఒక మాట చూడండి, రోమా 8వ అధ్యాయం మంచి మాట ఉంటుందా, 14వ వచనం. రోమా 8:14. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదరో వారందరూ. అది అర్థమవుతుందా అండి? ఇప్పుడు ఈ జ్ఞానులు ఎవరి చేత నడిపింపబడ్డారు? దేవుని ఆత్మచేత వాళ్ళు నడిపింపబడ్డారు. దేవుని ఆత్మచేత వాళ్ళు నడిపింపబడి ఏమి అంటే, నిజంగా వాళ్ళ సంతోషం ఎంత అద్భుతమైన సంతోషము అంటే, ఇంత గొప్ప బాలుణ్ణి మనము దర్శించుకోవడానికి వెళ్తున్నాము, ఇంత గొప్ప దేవుణ్ణి, దేవ కుమారుణ్ణి మనం దర్శించుకోవడానికి వెళ్తున్నాము, ఉట్టిగా ఎందుకు వెళ్ళాలా అని వాళ్ళు కానుకలు తీసుకొని వచ్చినారు. సో ఒక విశ్వాసి దేవుని మందిరానికి వస్తున్నాడు అని అంటే ఆయన ఉట్టి ఎంటీ హార్ట్తోని అసలు రావద్దు, ఎంటీ మైండ్తోని అసలు రావద్దు. అంటే వీ షుడ్ హ్యావ్ ఎ డిజైర్ దట్ ఐ షుడ్ లెర్న్ అట్లీస్ట్ వన్ థింగ్. ఏదైనా ఒక విషయాన్ని ఈరోజు నేను నేర్చుకొనే తీరుతాను. ఖచ్చితంగా దేవా నువ్వు నాతో మాట్లాడు, ఒక్క మాట ద్వారా అయినా సరే నాతో మాట్లాడు, లేకపోతే ఒక పాట ద్వారా మాట్లాడు, మాట ద్వారా మాట్లాడు, సాక్ష్యం ద్వారా మాట్లాడు, ఒక సందర్భం ద్వారా నాతో మాట్లాడు అని ఆ యొక్క మాట్లాడే అటువంటి మనస్తత్వంతో, అటువంటి ప్రార్థనతో, అటువంటి ఆశ ఆతృతతో వస్తే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. అర్థమవుతుందా? సో వీ షుడ్ హ్యావ్ దట్ డిజైర్. ఆ యొక్క కోరికతో, అటువంటి ఆశతో మనం దేవుని మందిరానికి వస్తే ఖచ్చితంగా దేవుడు అనేది మన యొక్క కోరికని నెరవేరుస్తాడు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు జ్ఞానులు. చాలా తగ్గింపు జీవితం వీళ్ళకు ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు చూడండి, 10వ వచనం చూడండి, 2:10 మత్తయి సువార్త. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. అక్కడ ఆగండి. తల్లి అయిన మరియను కూడా చూసినారంట, శిశువును కూడా చూసినారంట, సాగిలో పడ్డారు. ఆయనను అనే మాట చాలా ప్రాముఖ్యం. ఆయనను ఆరాధన చేసినారు, ఆయనకి ఆ కానుకలు అర్పించినారు. ఆయనకు సాగిలో పడ్డారు, కానీ ఆమెకు మరియమ్మను చూసినారు, యోసేపును కూడా చూసినారు, కానీ మరియమ్మను యోసేపును వాళ్ళు ఆరాధన చేయలేదు. బాలుని వాళ్ళు ఆరాధన చేసినారు. అసలైన జ్ఞానులు అంటే వీళ్ళే. ఎవరిని ఆరాధన చేయాలనో, ఎవరిని గణపరచాలనో, ఎవరిని గణపరచొద్దో, ఎవరిని ఆరాధన చేయొద్దో వీళ్ళకి మంచిగా తెలుసు. అందుకే వీళ్ళు జ్ఞానులు. సో కాబట్టి నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే, మంచి మాట ఇక్కడ, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. ఆ మాట చాలా ప్రాముఖ్యం. ఆయనను పూజించినారు, ఆమెను పూజించలేదు. అయ్యో తల్లి, నువ్వు చాలా గొప్పదానివి, ఎంతో గొప్ప బాలుని నువ్వు కన్నావు, లోకాన్ని రక్షించే రక్షకుణ్ణి నువ్వు కన్నావని తల్లిని పూజించలేరండి వాళ్ళు. సో కాబట్టి నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే, మనమంతా ఏమి అంటే వీఆర్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ గాడ్స్ హ్యాండ్. దేవుని యొక్క చేతిలో మనం ఎవరము? పనిముట్లము. సో ఆ యొక్క ఏ పనిముట్టిని దేవుడు ఎట్లా వాడుకుంటాడో తెలియదు. సో కాబట్టి జస్ట్ వీఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ గాడ్స్ హ్యాండ్. మీకు అర్థం అవడం చెప్పాలంటే, ఇప్పుడు నేను వంట చేస్తున్నా అనుకోండి, నా చేతిలో స్పూన్ ఉంటుంది. ఈ యొక్క స్పూన్ ఉంది కాబట్టే
వంట మంచిగా అయ్యింది. ఈ యొక్క స్పూన్ లేకపోతే అసలు వంట మంచిగా కాకుండే. స్పూన్ లేకపోతే ఎవరైనా చెయ్యి కలుపుతారా? ఇప్పుడు స్పూన్ ఆరాధన చేయాలన్నా? అర్థమవుతుందా? స్పూన్ని ఆరాధన చేయాలన్నా? ఇప్పుడు స్పూన్ ఉంది కాబట్టే వంట మంచిగా అయ్యింది. అసలు స్పూనే వచ్చి పెట్టాలి కదా, స్పూనే తిను అనాలి. సో కాబట్టి తెలుసుకోవాలి ఎవరిని ఆరాధన చేయాలి, ఎవరిని ఆరాధన చేయొద్దు, ఎవరిని హెచ్చించాలి, ఎవరిని హెచ్చించొద్దో అవి అన్నీ కూడా మనము తెలుసుకోవాలి. వీళ్ళు జ్ఞానులు అయ్యుండి సాగిలపడ్డారంట. ఎంత తగ్గింపు జీవితం అండి! వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు అతిశయించినారా? వాళ్ళ యొక్క విద్యని బట్టి వాళ్ళు అతిశయించినారా? సో కాబట్టి ఎంత తగ్గింపు! చాలా విషయాలు ఈ జ్ఞానుల యొద్ద మనము నేర్చుకోవచ్చు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన సందర్భం ఇది. ఈ జ్ఞానులు దేవుని ఆజ్ఞకు లోబడ్డారు. దేవుని యొక్క ప్రవచనాలు అంటే కొన్ని ప్రవచనాలు నెరవేర్చడానికి దేవుడు వీళ్ళని వాడుకున్నాడు. సో దేవుని యొక్క సంకల్పాలు, దేవుని యొక్క ఉద్దేశాలు రేపటి దినాన దేవుడు మన ద్వారా నెరవేరుస్తాడండి. అర్థమవుతుందా మీకు? రేపు మనమంతా దేవుని చిత్తం చేయాలి. దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కోవాలా. ప్రవ్వా, మా సంఘం పట్ల, లేకపోతే నా కుటుంబం పట్ల, నా వ్యక్తిగత జీవితం పట్ల నీ సంకల్పం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి అనేది దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి. సో కాబట్టి తెలుసుకొని మనం చేస్తే ఆ దేవునికి కూడా ఎంతో సంతోషం. 12వ వచనంలో మంచి మాట ఉన్నది, నాకు చాలా బాగా నచ్చింది. 12వ వచనం మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. చూడండి, తరువాత వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై ఏ మార్గమున వచ్చినారో అదే మార్గాన వాళ్ళు వెళ్ళలేదు. ఎట్లా అయితే వచ్చినారో అట్లనే వాళ్ళు వేరే మార్గాన మరి ఒక మార్గమున తమ స్వదేశమునకు వాళ్ళు వెళ్ళిపోయినారు. సో కాబట్టి వాళ్ళు ఏ దారిన అయితే వచ్చినారో అదే దారిలో మళ్ళీ ఆ హేరోదు రాజు దగ్గరికే వెళ్ళినాము, లేకపోతే అదే మళ్ళీ అట్లనే పోతాము అని అంటే ఫస్ట్ ఆ హేరోదు రాజు ఏం చేస్తుండే, ఆ జ్ఞానులనే చంపేస్తుండే. అడ్రస్ అంతా తెలుసుకున్న తర్వాత ఇంకా జ్ఞానులతో మనకేం పని ఉన్నారు? ఈ రాజు ఇట్లాగా ఆ బాబుని చంపేసిన సంగతి వీళ్ళకి అర్థమైపోతుంది. వీళ్ళు జ్ఞానులు కాబట్టి ఏం చేస్తారు అని అంటే ఏదో ఒకటి చేస్తారు అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ దగ్గర అడ్రస్ తెలుసుకొని ముందు వాళ్ళని చంపేస్తాడు. ముందు వాళ్ళని చంపేసి తర్వాత ఆ శిశువుని వచ్చి చంపుతాడు. సో మరి ఒక మార్గమున, ఒక మార్గం కాదు అనంటే దేవుడు మరి ఒక మార్గమున అదే చోటికి మనల్ని నడిపిస్తాడు. ఇది మన నిరీక్షణ. కానీ డెస్టినేషన్ మాత్రం అదే, గురి మాత్రం అదే, గమ్యం మాత్రం అదే. సో దేవుని యొక్క ప్రణాళిక కూడా అదే ఉంటుంది. సో ఆ యొక్క దేవుని సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి వీలైతే దేవుడు మరి ఒక మార్గంలో కూడా మనల్ని ఆయన పని చేసుకుంటాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో దేవుని ప్రజనముగా మనం కూడా కొన్ని జ్ఞానం కలిగి ఉండాలన్నమాట. తొందరగా చదవండి, టైం అయిపోయింది. హోషేయ 6వ అధ్యాయము 3వ వచనం. 5 విషయాలు మీకు చెప్పేస్తాను, ఎటువంటి జ్ఞానం నేను కలిగి ఉండాలి అనేది. హోషేయ 6వ అధ్యాయము 3వ వచనమా? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. ఎవరిని గురించిన జ్ఞానం ఉండాలంట మనకి? మీరు వినట్లేదు, మీరు కూడా వినట్లేదు. వింటనే అసలు. యెహోవాను గురించిన జ్ఞానము నీకు నాకు ఉండాలా. 6వ అధ్యాయము 6వ వచనం అక్కడే హోషేయ. దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వీ షుడ్ హ్యావ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని గురించిన జ్ఞానము నువ్వు నేను కలిగి ఉండాలి. మొన్న ట్యూస్డే రోజు ఒక బైబిల్ స్టడీ చెప్పడానికి వెళ్ళాను నేను. అయితే మొదటి సమూయేలు 5వ అధ్యాయం, అరే వినండి రా. మొదటి సమూయేలు 5వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఫిలిస్తీయులు మందసాన్ని తీసుకొని వెళ్ళిపోతారు.
ఏలీ యొక్క 4వ అధ్యాయంలో ఏలీ చనిపోతాడు. ఏలీ 2 కుమారులు కూడా చనిపోతారు. ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తారు. వచ్చి ఏలీ ఆయన కుమారులు చనిపోతారు. చనిపోతే మందసం పట్టబడుతుంది. మందసం పట్టబడి ఫిలిస్తీయులు ఆ యొక్క మందసాన్ని ఏం చేస్తారంటే తీసుకొని పోతారు, వాళ్ళ దేశానికి తీసుకొని పోతారు. తీసుకొని పోయి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దేవత యొక్క గుడిలోకి తీసుకొని పోతారు మందసాన్ని. అరే వింటున్నారా మీరు? నేనేం చెప్పిన చెప్పరా? ఫిలిస్తీయులు ఏం చేస్తారంటే మందసం అంటే యేసుప్రభు, గుర్తుపెట్టుకోండి. మందసం అంటే ఎవరో కాదు, మందసం అంటే యేసుప్రభు. సో ఫిలిస్తీయులు యేసుప్రభును ఎత్తుకొని పోయి వాళ్ళ దేవుని గుడిలోనికి తీసుకొని పోయి వాళ్ళ దేవత ఎదుట కూర్చోబెడతారు. మందసాన్ని వాళ్ళు చూడండి 5వ అధ్యాయము 2వ వచనం. దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. సో కాబట్టి ఫిలిస్తీయులు ఏం చేస్తారు అని అంటే ఆ దాగోని గుడిలోనికి తీసుకొని పోయి ఆ దాగోను దేవత ఎదుట ఆ యొక్క మందసాన్ని నిలబెడతారు. సో అంటే మన దేవుడు ఉన్నాడు అండ్ ఆ దాగోను దేవత కూడా ఎదురెదురుగానే ఉన్నారు. దాని తర్వాత వచనం చూడండి ఇట్లు. మరునాడు పొద్దుగల లేవగానే వచ్చి చూసినారంట. ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట బోల్రపడి ఉండెను అంట. దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా వచ్చేది. సో కాబట్టి రాత్రే ఏం జరిగిందో తెలియదు. సరే విగ్రహాలు ఎట్లాగో మాట్లాడవు, ఏమీ చెయ్యవు, వాటిని మనం ఏం చేసినా ఏం కాదు. సో కాబట్టి యేసుప్రభు ఏం చేసినాడంటే రాత్రి ఆ యొక్క దాగోను గుడిలో ఉన్న ఆ దాగోను దేవతని బోల్రపడేసాడంట. ప్రజలందరూ వచ్చి చూసేసరికి అరే మన దేవత పడిపోయినాడు, మందసంకు ఏమీ కాలేదు, మందసంకు అసలు ఏమీ కాలేదు, నో డ్యామేజ్. తర్వాత వచనం చదవండి. ఆ మరునాడు సరే ఇప్పుడు ఆ దేవతను మళ్ళీ నిలబెట్టినారు. దాని స్థానంలో మళ్ళీ నిలబెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే సరే ఈ రాత్రికి ఏమవుతుందో చూద్దాం అని చెప్పి వాళ్ళు మళ్ళీ మందసాన్ని ఏమనలేరు. మందసం అట్లనే ఉన్నది, ఆ యొక్క దేవతను కూడా అట్లనే నిలబెట్టారు. చదవమ్మ. ఆ మరునాడు ఉదయమున లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లపడి ఉండెను. తల 2 అరచేతులు తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రం అట్లనే ఉన్నది. మీకు అర్థమైందా? అరే మీరు వింటలేరురా, ఏ దేవుడు గొప్పడురా? ఇప్పుడు నేను 2 దేవుళ్ళ గురించి చెప్పిన, 2 దేవుళ్ళు ఫైటింగ్ చేసిన రాడ. ఆ ఫిలిస్తీయుల దేవుడు అండ్ యేసుప్రభు. సరే ప్రజలందరూ వచ్చినారు, చూసినారు, అరే ఈ మందసం ఏదో పవర్ఫుల్ ఉంది, ఈ యొక్క మందసంలో ఏదో శక్తి ఉంది, ఇది నిజంగా దేవుడే, కాబట్టి ఈ యొక్క మందసాన్ని మనం నమ్ముదాము అని అంటే మంచిగానే ఉండేది. హై గదేం మందసం, మా దేవుడు గొప్పోడు అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ఛాలెంజ్ చేసినారు. ఆ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి చూసేసరికి ఈసారి దేవుడు తలకాయనే లేపేశాడు. తలకాయ లేపేసినాడు. అరచేతులు తెగవేయబడి ఆ గడప దగ్గర పడ్డాయంట. వీళ్ళు వచ్చి చూసేసరికి అరే మా దేవుడు మందసం ఎదుట నిలబడలేడు, అసలు దేవుడేనా అనే డౌట్ వాళ్ళకి రావాలి. కానీ రాలేదు. ఆఖరి వచనం చూడండి, 5వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు చూడండి. అందరినీ పిలువనంపించి చంపకుండునట్లు ఇప్పుడు మందసము ఆల్రెడీ మన దేవుని చంపేసేది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు? మనమే. అరే ఈ మందసం మన దగ్గర ఉంటే మనం కూడా చస్తామేమో అని చెప్పేసి వాళ్ళకు భయం అయిపోయి, అంటే సరే వాళ్ళకు రహస్య స్థలాలలో గడ్డల రోగం వచ్చిందంట అక్కడ. సో అసలు వాళ్ళు చేసిన తప్పు ఏంటి అంటే ఆ మందసాన్ని నమ్మినుంటే అయ్యిపోతుంది.
అయ్యో ఈ మందసం ఎదుట మా దేవుడే నిలబడలేడు, నువ్వే నిజమైన దేవునివి, నిన్నే మేము నమ్ముతాము, నిన్నే మొక్కుతాము, నిన్నే ఆరాధన చేస్తాము, నువ్వే అసలైన దేవునివి అని నమ్మి నుండి అయ్యపోతుండే. కానీ వాళ్ళు ఆ పని చేయలేదు. మా దేవుడు మాకే, మా దేవుడిని మేము అసలు వదిలిపెట్టి ఏం లాభం చెప్పండి. సో కాబట్టి దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి అనే మాట చూసినాం. ఆ 4:11 ఎపేసి తొందరగా చదివేసే. ఎపేసి 4:11 ఎపేసి దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సో ఒకటి దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకోవాలా, రెండోది కుమారుని గురించిన జ్ఞానం కూడా మనము సంపాదించుకోవాలి. 2 కొరింథీ 2:14 మూడోది 2 కొరింథీ 2:14 క్రీస్తును గురించిన జ్ఞానము సో కాబట్టి కుమారుడన్నా క్రీస్తు అన్నా ఒకటే. సో కాబట్టి ఒకటి దేవుని గురించిన జ్ఞానం, తండ్రి అయిన దేవుని గురించిన జ్ఞానము నువ్వు నేను సంపాదించుకోవాలి. దాని తర్వాత కుమారుని గురించిన జ్ఞానం కూడా నువ్వు నేను సంపాదించుకోవాలి. లూకా సువార్త 1:78 లూకా సువార్త 1:78 రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించెను. సో రక్షణను గురించిన జ్ఞానం కూడా నువ్వు నేను పొందుకోవాలి అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. దాని తర్వాత చూడండి 2 కొరింథీ 4:5 2 కొరింథీ 4:5 అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించుగాక అని పలికిన దేవుడే మన మహిమను గూర్చిన జ్ఞానము, తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. దేవుని మహిమను గురించిన జ్ఞానం కూడా నువ్వు నేను సంపాదించుకోవాలా. అర్థమవుతుందా మీకు? సో ఈ లోక జ్ఞానమే, ఆత్మీయ జ్ఞానము ఆత్మీయ జ్ఞానమే. దీన్ని రెండుటిని కలిపి బ్యాలెన్స్ చేస్తూ మనం అన్ని సంగతులు నేర్చుకోవాలి. 1 కొరింథీ 8:4-7 చదవండి. 1 కొరింథీ 8:4-7 కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తిరుగుట విషయము లోకమందు విగ్రహం పుట్టినదియు వట్టిదనియు లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. చదవండి 7 దాకా చదవండి. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అది ఆ మాట మనకు కావాలి. అందరి యందు ఈ జ్ఞానము లేదు అంటే కలిగింది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. సో ఈ సృష్టిని ఎవరు కలుగజేసినారు, ఈ సృష్టి ఎట్లా కలిగింది అనే దాని జ్ఞానము ఎవరికి కూడా లేదు.
సో కాబట్టి సృష్టి ఎట్లా కలిగింది అనే దాని గురించిన జ్ఞానం కూడా నువ్వు నేను సంపాదించుకోవాలి. సో చిన్నపిల్లలకి అంటే వాళ్ళకి నిదానంగా సైన్స్ నేర్పిస్తారు కదా, ఆ సైన్స్లో వాళ్ళు ఏం నేర్పిస్తారు అని అంటే ప్లానెట్స్ అంటే ఇట్లుంటాయి, సన్ అంటే ఇట్లుంటుంది, మూన్ అంటే ఇట్లుంటుంది, స్టార్స్ అంటే ఇట్లుంటాయి, ఇది ఇట్లుంటుంది, అది అట్లుంటుంది, అన్నీ నేర్పిస్తారు. కానీ అవి ఎక్కడికి వచ్చినాయి, ఎవరు సృష్టించినారు వాటిని? గవన్నీ సైన్స్లో ఉంటాయి. అవి ఉన్నాయి అని చెప్తారు, కానీ అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు సృష్టించినారు అనే సంగతి ఆ పుస్తకాలలో ఉన్నాయి, వాళ్ళకు కూడా తెలియదు. సో కాబట్టి ఈ సృష్టిని గురించిన జ్ఞానం కూడా నువ్వు నేను కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. సో ఇట్లా నూతన నిబంధనలో కూడా ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. సో నిదానంగా మనం ఒక్కొక్కటి ఈ యొక్క సందర్భాలని ధ్యానించడానికి ప్రయత్నం అనేది చేస్తాం. దేవుడి వాక్యం దీవించుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం.